హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సత్యాగ్రహి. చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉండటం, అంతేకాకుండా ఒక విషయం మీద వాళ్ళ ఆలోచన విధానాన్ని వ్యక్తపరచడం, అంటే వాళ్ళ భావాన్ని వ్యక్తపరచడం చాలా అవసరం అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనిషి అనేవాడు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల కూడా అతని జీవితంలో అతను అనుకున్న విజయాన్ని సాధించవచ్చు. ఒక్క మొక్కలో చెప్పాలంటే జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉండటం వల్ల మన జీవితంలో మనకి చాలా మంచి జరుగుతుంది. కాకపోతే చాలా మందికి ఎటువంటి సందర్భాల్లో మౌనంగా ఉండాలి అనే విషయం మాత్రం తెలియదు. ఈ రోజు మన వీడియోలో నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే ఈ 5 సందర్భాల్లో మీరు కనుక సైలెంట్ గా ఉంటే మీ జీవితంలో మీరు ఆనందంగా ఉంటారు, సక్సెస్ఫుల్ గా ఉంటారు, ఇంకా ముఖ్యంగా ప్రశాంతవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఏ మనిషి అయినా సరే మౌనంగా ఉండవలసిన మొట్టమొదటి సందర్భం ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు. మామూలుగా మనం కష్టాలు ఎదురైతే పానిక్ అయిపోతూ ఉంటాము, ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరు కనిపిస్తే వాళ్ళకి మన కష్టాలు చెప్పుకుంటూ ఉంటాము. నన్ను అడిగితే ఎవరికి పడితే వాళ్ళకి మీ కష్టాలు చెప్పుకోవటం వల్ల వాళ్ళకి మీ మీద సింపతి కలుగుతుంది, కానీ మీకున్న కష్టం పోదుగా. కాకపోతే ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. అమ్మ, నాన్న, లేకపోతే భార్య, పిల్లలు, ఇలాగా వీళ్ళు ఉంటారు కదా. వీళ్ళకి చెప్తే చెప్పొచ్చు, లేకపోతే చెప్పకపోయినా నష్టం లేదు. నేనేమంటానంటే ఏ మనిషికైనా సరే కష్టాలు వచ్చినప్పుడు మొదట పానిక్ అవ్వకుండా, ఆ తర్వాత మనం వెళ్ళి ఇంకొకరితో కష్టాలు చెప్పుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ కష్టానికి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి మీరు ఆలోచించుకుంటే బహుశా మీకు ఐడియా రాకపోవచ్చు, ఎందుకంటే ఆ టైంలో రాదు. కానీ మీరు ప్రశాంతంగా ఉండి ఆ కష్టం గురించి ఆలోచించకుండా ఆ తర్వాత కొంత సమయం తీసుకొని అసలు ఈ కష్టాన్ని కొంచెం అనాలిసిస్ చేసుకుంటే ఫస్ట్ మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఎందుకంటే మీ మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టి. అలా కాకుండా మనం గాబరాగా ఉన్నప్పుడు మన సమస్యలకి సంబంధించిన సొల్యూషన్స్ ని వెతికితే ఆ సొల్యూషన్స్ కూడా గాబరాగానే వస్తాయి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మీరు కొంచెం మౌనంగా ఉండండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. అంతేకాకుండా మీ కష్టాలను వేరే వాళ్ళకి చెప్పుకొని వాళ్ళకి చులకనవ్వద్దు, లేకపోతే వాళ్ళు మీ కష్టాలను వేరే వాళ్ళకి చెప్పి నవ్వుకునేలా అవ్వద్దు. అంతేకాకుండా మీరు మీ కష్టాలను వాళ్ళకి చెప్పటం వల్ల మీ కష్టాలు వాళ్ళు తీర్చకపోగా వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కదా, అందుకని నవ్వుకుంటారు. ఇది మనిషి యొక్క నిజమైన స్వరూపం. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి మీ కష్టాలు చెప్పుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోమాకండి. ఆ తర్వాత చెప్పుకొని అనవసరంగా వీడికి నా ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాను, వీడికి మన ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సమాజంలో మన పరువు పోయింది, నేను చెప్పింది ఒకటైతే వీడు జనాలకు చెప్పింది ఇంకోటి అని చెప్పేసి మీరు మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు. అందుకనే మీకు కష్టాలు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రశాంతంగా ఉండండి, అంతేకాకుండా మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉండటం వల్ల మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు. ఆ తర్వాత మీ సమస్యకు సొల్యూషన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. అంతే, అంతకు మించి ఏమి లేదు. ఇంకా మౌనంగా ఉండవలసిన రెండో సందర్భం ఏంటంటే మన మీద అవతలి వాళ్ళు గాసిప్స్ క్రియేట్ చేసినప్పుడు. మనం ఒక పని చేయకపోయినా సరే వాడు ఆ పని చేశాడు, వాడు అలాంటి వాడు అని చెప్పేసి మన గురించి ఎవరన్నా గాసిప్స్ క్రియేట్ చేసి మన గురించి తప్పుగా మాట్లాడినా, మనల్ని తక్కువ చేసినా సరే మనకి రియాక్ట్ అవ్వాలి, మనం ఏదో ఒకటి మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ నన్ను అడిగితే మీరు అలాంటి సందర్భంలో సైలెంట్ గా, అంటే మౌనంగా ఉండటం వల్ల అసలు మీరు వాడి మాటలకి విలువ ఇచ్చిన వాళ్ళు అవ్వరు. అలా కాకుండా మీరు మాట్లాడారనుకోండి, వాడి మాటకు విలువ ఇచ్చి మీరు రిప్లై ఇచ్చినట్టు అవుతుంది. సో ఆల్మోస్ట్ వాడు గెలిచినట్టు అవుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఎవడన్నా మిమ్మల్ని తక్కువ చేసినా, లేకపోతే మీ మీద ఏదైనా రూమర్ క్రియేట్ చేసి మిమ్మల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నించినా కూడా మీరు మౌనంగా ఉండండి. అలా ఉండటం వల్ల మీ మీద రూమర్లు క్రియేట్ చేసేవాళ్ళు, మీ గురించి సాకులు చెప్పేవాళ్ళు తక్కువ అవుతూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే రియాక్ట్ అయ్యి వాళ్ళ మాటలకి మీ మాటలు అడ్డు వేస్తారో అలా మీ గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోతారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? దాన్ని ఎలాగో ఆపలేరు. కాబట్టి మీరు మీ ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకొని ముందు మీ మాటలని మీరే ఆపేసుకోండి. దాని వల్ల అవతలి వాడు వాగేసి వాడు ఇంకా మనకి రియాక్ట్ అవ్వట్లేదని చెప్పేసి ఇంకా మీ గురించి మాట్లాడటమే ఆపేస్తాడు. అలా ఆపేసిన తర్వాత ఏమవుతుంది, ఎవడి పని అడు చేసుకుంటారు. కాబట్టి మనం అవతలి వాడి మాటలకి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మిమ్మల్ని ఎంత తక్కువ చేసినా, ఎంత నీచంగా
మాట్లాడినా మీరేంటో మీకు తెలిసినప్పుడు మీరు అవతల వాడికి ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? కాబట్టి ఇలాంటి చిల్లర విషయాలకి మీరు రెస్పాండ్ అయ్యి మీ మనశ్శాంతిని ఎవడు పాడు చేసుకోమన్నాడు? కాబట్టి మీరు మౌనంగా ఉండండి. అలా ఉండటం వల్ల ప్రశాంతంగా ఉండేది మీరే. కాబట్టి మీ ప్రశాంతతని మీ మాటల ద్వారా చెడగొట్టుకుంటారా, మీ మాటలు కట్టిపడేసి మీ ప్రశాంతతని మీరు పెంచుకుంటారా అనేది మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా మీరు గాసిప్స్ క్రియేట్ అయినప్పుడు మౌనంగా ఉండండి. ఇంకా మీరు మౌనంగా ఉండాల్సిన మూడో సందర్భం ఏంటంటే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు మీరు సైలెంట్ గా ఉండండి. వాదనల్లో కోపాలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కరు రెచ్చిపోతూ ఉంటారు, ఇంకొకళ్ళు కావాలని చెప్పి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఆ వాదనల వల్ల మీకు ఉపయోగం ఉండదు, వాళ్ళకు ఉపయోగం ఉండదు. వాళ్ళు వాంటెడ్ గా ఏదో చేయాలనుకుంటారు. ఆ ట్రాప్ లో మీకు తెలియకుండా మీరు పడిపోతారు. కాబట్టి మీ జీవితంలో జరిగే అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ లోకి మీరు తలదూర్చి మరి అక్కడ వాగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఉపయోగం ఉన్న చోటే చాలా తక్కువ మాట్లాడమని చెప్తున్నాను. అలాంటిది మీ జీవితంలో మీకు అవసరం లేని పనుల దగ్గరికి వెళ్ళి మీరు ఏదో ఒకటి మాట్లాడి ఆ ట్రాప్ లో మీరు చిక్కుకొని మీరు ఇబ్బంది పడటం అనేది అసలు దానికి మించిన మూర్ఖత్వం ఏముండదు. కాబట్టి అనవసరమైన ఆర్గ్యుమెంట్లు జరిగేటప్పుడు మీరు మౌనంగా ఉండండి. అలా ఉండటం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా మీ జీవితంలో ప్రశాంతత అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే అసలు మీరున్నప్పుడు ఆర్గ్యూ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపారు. ఎందుకంటే ఎవడైనా ఆర్గ్యుమెంట్ ఎప్పుడు చేస్తాడు? అవతల వాడు రెచ్చిపోయి మరీ వాగుతున్నప్పుడు. కానీ మీరు అసలు నోట్లోంచి మాట్లాడనప్పుడు మీతో ఇంకొకటి ఆర్గ్యూ ఎందుకు చేస్తాడు? ఒకవేళ మీకే ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, మీకు మీరు సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోండి. ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకొని పారిపోండి. ఆర్గ్యుమెంట్ అనేది అణుబాంబుతో సమానం. అది పేరటం వల్ల ఎంతమంది జీవితాలు ఎలా డిస్టర్బ్ అవుతాయో, ఎంతమంది మనుషులు మాట్లాడుకోకుండా పోయారో, ఎన్ని కుటుంబాలు విడిపోయాయో మీకు సపరేట్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. కాబట్టి నేనేమంటానంటే ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండటం అనేది చాలా ఉత్తమమైన పని. కొంతమంది ఉంటారు వాళ్ళకి సంబంధం లేని విషయాల గురించి ఆర్గ్యూ చేసి గొడవ పెట్టేసుకొని వాళ్ళతో విడిపోయి ఏదో సాధించేసామని ఫీల్ అవుతూ ఉంటారు. అసలు మీకు సంబంధం లేని విషయాల గురించి మీరు గొడవ పెట్టుకుని విడిపోవడం అనేది ఎంత కామెడీగా ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే మీకు సంబంధించిన విషయాల్లోనే మీరు కొంచెం తక్కువగా రియాక్ట్ అవ్వండి. నన్ను అడిగితే అసలు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండండి. ఎవరైనా సరే ఆర్గ్యుమెంట్ అనేది ఎందుకు పెట్టుకుంటారంటే అవతల వాడితో వాదించి గెలవాలి అనే కాన్సెప్ట్ తోనే వాదన పెట్టుకుంటారు. కాబట్టి వాదించి గెలవటం కన్నా మాట్లాడి తేలుకోవటం అనేది చాలా ఉత్తమమైనది. కాబట్టి మీరు ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు దయచేసి మీ నోరు ఎత్తమాకండి. అప్పుడు మీరు సైలెంట్ గా ఉంటే మీ జీవితంలో మీరు రాబోయే చాలా సమస్యల్ని మీకు తెలియకుండా అడ్డుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండండి. ఇంకా మౌనంగా ఉండాల్సిన నాలుగో సందర్భం ఏంటంటే మన మనసు సరిగా లేనప్పుడు, అంటే మనం రైట్ ఫార్మ్ ఆఫ్ మైండ్ లో లేనప్పుడు, మనం కోపం వచ్చినప్పుడు లేదా మనం బాగా చిరాగ్గా ఉన్నప్పుడు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే అలా మాట్లాడటం వల్ల కూడా మనకు చిరాకు పుట్టించిన సందర్భం యొక్క ఆ ఇరిటేషన్ అనేది అవతల వ్యక్తుల మీద చూపించవచ్చు, లేకపోతే ఆ మాటల్లో వ్యక్తపరచవచ్చు. కాబట్టి అలా మాట్లాడటం వల్ల కూడా మనకి మనం హాని చేసుకున్న వాళ్ళు అవుతాం. అంటే మన పరువు మనం తీసుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి మన ఆలోచన విధానం మనం రైట్ ట్రాక్ లో లేనప్పుడు మనం సైలెంట్ గా ఉండటమే బెటరు. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. మనం అన్ని సందర్భాల్లో ఒకేలాగా అస్సలు ఉండము. కొంతసేపు ఏమో చిరాగ్గా ఉంటాం, ఇంకొంతసేపు ఏమో నవ్వుతూ ఉంటాం, ఇంకొంతసేపు బాధపడుతూ ఉంటాము. అలాగా మన మైండ్ లో రాంగ్ ఎమోషన్ అనేది రన్ అవుతున్నప్పుడు మనం మాట్లాడటం వల్ల కూడా మన మీద అది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ ఎఫెక్ట్ కాస్త వీడు ఇలాంటి అని చెప్పేసి సమాజంలో అందరూ మన మీద ముద్రేసేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో కూడా మనం సైలెంట్ గా ఉండటం వల్ల మనకి చేసుకునేంత మంచి పని మామూలు పని కాదు. కాబట్టి సైలెంట్ గా ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడో కోపాన్ని ఇంకెక్కడో చూపిస్తూ ఉంటాము. ఏదో కోపంలో అన్న మాటలు మనకి ఏదో కోపంలో అనేసాం అని అనిపించవచ్చు, కానీ ఆ మాటలు ఎవరి మీదైతే అంటామో వాళ్ళు దాన్ని అలా అర్థం చేసుకోరు. వీడికి ఎంత బలిస్తే అన్నారు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయిపోతారు. మనకు దూరం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా జరగవచ్చు. కాబట్టి మీ మనసు సరిగా లేనప్పుడు, మీ ఆలోచన విధానం మీ కంట్రోల్లో లేనప్పుడు మీరు అస్సలు మాట్లాడకండి. ఆలోచనలే కంట్రోల్లో లేవు, ఇక మాటలే ఉంటాయి అంటారా? ఇక మిమ్మల్ని ఎవడు మార్చలేడు. కాబట్టి మీరు కంట్రోల్లో ఉండండి, మౌనంగా ఉండండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సందర్భం అయితే కాదు, కానీ మనం మాట్లాడే మాటలు అనేవి చాలా మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమంది ఈ ఓవర్ రైటింగ్ ఏంట్రా బాబు అని చెప్పి అనుకోవచ్చు. ఇంకొంతమంది ఏంటంటే ఓకే ఇది బాగానే మాట్లాడుతానని చెప్పి అనుకోవచ్చు. నేను వాళ్ళందరికీ చెప్పొచ్చేది ఏంటంటే మీరు మీ మాటలతో మనుషులకి దగ్గర అవటం అనే విషయం కన్నా మీ చేతలతో మనుషులకి
వాళ్ళకి దగ్గర అవటం అనేది చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఎమోషనల్ బాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ మాటలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మీరు మీ చేతలతో ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకున్నప్పుడు మనం ఒక 10 మందిలో ఉండి మాట్లాడినా సరే మన మాటకి విలువ ఉంటుంది. ఆ విలువ అనేది చిరస్థాయిగా మిగిలిపోతుంది. అలా కాకుండా కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాం అనుకోండి, వాళ్ళు మనకు పెట్టే పేరేంటి తెలుసా, ఈడొక వాగుడుకాయ అని చెప్పి అంటారు, లేకపోతే ఈడో పెద్ద నసగాడని చెప్పేసి మన మీద ముద్రేసి మనల్ని రకరకాలుగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మన పనులతో మనం అవతల వాళ్ళని ఆకట్టుకుంటే, లేకపోతే ఒక్క మొక్కలో చెప్పాలంటే మన పనులే మాట్లాడాలి, మన టాలెంటే మాట్లాడాలి, అవతల వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చేలా చేయాలి, అంతే, అంతకు మించేం లేదు. కాబట్టి ప్రతి సందర్భంలో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు సైలెంట్ గా ఉండటం వల్ల కూడా అవతలి వాడు మనల్ని ప్రిడిక్ట్ చేయలేకపోతాడు. వీడు ఏంటి అసలు ఏం మాట్లాడలేదు, వీడు ఆనందంగా ఉన్నాడా, లేకపోతే సాడ్ గా ఉన్నాడా, లేకపోతే ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడని చెప్పేసి అవతల వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు, మనల్ని ప్రిడిక్ట్ చేయలేకపోతాడు. మనల్ని ప్రిడిక్ట్ చేయలేనప్పుడే కదా మనం సక్సెస్ అయ్యేది మన లైఫ్ లో. అవతల వాడు మనల్ని ప్రిడిక్ట్ చేసాడు అనుకోండి, అవతలి వాడు మనల్ని ఒక అంచనా వేసేసాడు అనుకోండి, వాడు మనల్ని దాటేసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు మౌనంగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి, జీవితంలో ప్రశాంతంగా ఉండండి. అవతల వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అయితే మనం పుట్టలేదు, మన కోసం మనం పుట్టాము, మన సంతోషమే మనకి ముఖ్యము. కాబట్టి సైలెంట్ గా ఉండండి, అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితేనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.